ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి అగ్ని పరీక్షగా మారాయి. 40 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కాదు. సంక్షోభం ఎదురైన ప్రతిసారి విజయవంతంగా అందులో నుంచి బయటపడేది, సమరోత్సాహంతో ముందుకు సాగేది. ఇదంతా చరిత్ర. ఈసారి ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలైతే ఆ పార్టీ ఉనికే ప్రమాదంలో పడటం ఖాయం. మే నెలలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి అగ్ని పరీక్షగా మారాయి. ఈసారి జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీ భవితవ్యాన్ని తేల్చబోతున్నాయి. దీంతో ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ నిన్న మొన్న పుట్టిన పార్టీ కాదు. 40 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న పార్టీ. 100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో కూకటి వేళ్లతో పెకిలించి చరిత్రను తిరగరాసిన పార్టీ తెలుగుదేశం. యావత్ భారతదేశంలోనే తెలుగుదేశం పార్టీ అనితర సాధ్యమైన చరిత్ర సృష్టించింది. తెలుగుదేశం పార్టీకి ఎన్నికలు కొత్త కాదు. 40 ఏళ్లకు పైగా ప్రతిసారి ఎన్నికల గోదాలోకి దిగుతూనే ఉంది తెలుగుదేశం పార్టీ. ఈ 40 ఏళ్ల కాలంలో అనేక ఎత్తుపల్లాలు దాటుకుంటూ చరిత్రలో తన ఉనికిని బలంగా చాటుకుంటూనే ఉంది. ఇంతటి సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కూడా కొత్త కాదు. అనేక సంక్షోభాలు ఎదుర్కొంది టీడీపీ. అయితే సంక్షోభం ఎదురైనప్పుడల్లా సమరోత్సాహంతో ముందడుగు వేస్తూనే ఉంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం తొలి రోజుల్లో ప్రాంతీయ పార్టీనే. విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా రూపుదిద్దుకుంది. అయితే ప్రాంతీయ పార్టీగా ఉంటూనే ఒక దశలో జాతీయ రాజకీయాల్లో టీడీపీ చక్రం తిప్పింది. ఎన్టీఆర్ హయాంలో నేషనల్ ఫ్రంట్లో తెలుగుదేశం పార్టీయే కీలక పాత్ర పోషించింది. 1989 ప్రాంతంలో దేశవ్యాప్తంగా కాంగ్రెసేతర పార్టీల కూటమి అయిన నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో ఎన్టీ రామారావు కీలక పాత్ర పోషించారు. నేషనల్ ఫ్రంట్కు ఒకవైపు భారతీయ జనతా పార్టీ, మరోవైపు వామపక్షాల మద్దతు లభించింది. దీంతో 1989 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నాస్తుల అక్కందరలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టారు. చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాలేదు. తెలుగుదేశం పార్టీ ప్రాభవాన్ని జాతీయ రాజకీయాలకు తీసుకువెళ్లారు. యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. 1996 లోక్సభ ఎన్నికల తరువాత మన దేశంలో 13 రాజకీయ పార్టీలు యునైటెడ్ ఫ్రంట్ పేరుతో ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. 1996, 1998 మధ్య మన దేశంలో 2 ప్రభుత్వాలను యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసింది. యునైటెడ్ ఫ్రంట్ హయాంలో జనతాదళ్ సెక్యులర్ పార్టీకి చెందిన హెచ్డి దేవేగౌడ ప్రధాని అయ్యారు. కాగా దేవేగౌడ ఎంపికలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ దుందుబి మోగించింది.
నవ్యాంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. హైదరాబాద్లో చేసిన అభివృద్ధిని చూసి చంద్రబాబుపై భరోసాతో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు నవ్యాంధ్రప్రదేశ్ ప్రజలు. దీంతో అమరేశ్వరుడు కొలువైన అమరావతిని రాజధానిగా చేసుకుని పరిపాలన కొనసాగించారు చంద్రబాబు నాయుడు. అయితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష పాత్రకే పరిమితమయ్యారు. గత 4.5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో అనేక ఉప ఎన్నికలు జరిగాయి. దాదాపుగా అన్ని ఉప ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించింది. సంక్షేమానికి పెద్దపీట వేసిన జగన్మోహన్ రెడ్డి సర్కార్ పేద ప్రజల పట్ల కమిట్మెంట్తో వ్యవహరించింది. ఈ కారణంతోనే పేద మధ్యతరగతి వర్గాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచాయి. కొన్నిసార్లు అసలు ఉప ఎన్నికల ప్రచారానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానేలేదు. ఎన్నికల్లో పార్టీ క్యాండిడేట్లను గెలిపించే బాధ్యతను స్థానిక నాయకులకే వదిలేశారు. అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచేవారు. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినంతవరకు ఒక విశేషం ఉంది. గతంలో తెలుగుదేశం తరపున ఒక్క చంద్రబాబు నాయుడే ప్రచారంలోకి దిగేవారు. ఒక్క 2019లోనే ఆయన కుమారుడు లోకేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అంతేకాదు మంగళగిరి నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఈసారి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా ప్రచారంలో పాల్గొన్నారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు జైలు పాలయ్యాక భువనేశ్వరి తొలిసారి జనంలోకొచ్చారు. నిజం గెలవాలి అంటూ ప్రజల్లోకి వెళ్లారు.